చూస్తున్నారు కదా, రోజు ఒక్కటి కనుక ఇది తింటే మనకి ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చండి. ఏంటంటే 30 క్రాస్ అయిన తర్వాత మనకి కాల్షియం అవసరం ఉంటుంది, ఐరన్ అవసరం ఉంటుంది కదా, అందుకని ఇదొక్కటి రోజు తినేలాగా చూసుకోవాలండి. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా వరకు హెల్తీ రెసిపీస్ ఉంటాయి, ప్రసాదం రెసిపీస్ ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కొలతలు ఏమి చెప్పట్లేదండి, జస్ట్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తున్నాను, మీకు అనుకూలంగా మీరు యాడ్ చేసుకుంటారని. కాసిని పల్లీలు తీసుకొని చక్కగా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నువ్వులు తీసుకోవాలి. నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది కదా, మనకి ఖచ్చితంగా రోజు 1 నుంచి 2 స్పూన్లన్నా పడాలి లేడీస్కి అని అంటారు. ఇది కనుక ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగుంటుందండి. రోజు ఒకటి చొప్పున తినొచ్చు. ఈ పల్లీలు పొట్టు తీసిన తర్వాత కొన్ని తీసి పక్కన పెడుతున్నాను. నువ్వులు కూడా వేయించినాయి, కొన్ని తీసి మనం పక్కన పెట్టుకొని కలిపేసుకోవాలి. ఇందులో కొన్ని పుట్నాలు కలుపుతున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అవి రుచికి బాగుంటాయి, కొన్నేమో హెల్త్కి, మ్యాక్స్ హెల్త్కి బాగుండేవి. ఫ్లాక్స్ సీడ్స్ ఒక 2 స్పూన్లు వేస్తుందండి, అంతే, ఎక్కువ వేయట్లేదు. అవి కూడా ఇందులో కలిపేసుకొని మనం ఇందులో ఏంటంటే బెల్లము, షుగర్ 2 వేయట్లేదండి. కాస్త నెయ్యి వేసి ప్యాన్లో డేట్స్ వేసుకుంటున్నాం. డేట్స్ వల్ల ఏంటంటే మనకు మంచి ఐరన్ ఉంటుంది కదా, ట్యాబ్లెట్స్ అవి వేసుకోకుండా బెటర్ అనమాట, పిల్లలకి మంచిది. మామూలుగా తినే కంటే ఇలా యాడ్ చేసుకుంటే మనకు బెస్ట్ అండి. తినొచ్చు మనం బయటివి కూడా, కాకపోతే ఇదేంటంటే మనం చేసుకునేది ఎలా ఉంది అనేది మనకి తెలుసు కదా, మనం ఎంత హైజెనిక్గా చేస్తామని. అంతే, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కలిపి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆ డేట్స్ కలపాలండి. డేట్స్ వేసి కలిపిన తర్వాత కాస్త చేయితో కలపాలి. నాకైతే స్పూన్ కంటే హ్యాండే బెటర్ అనిపిస్తుంది అండి, మీరేమంటారు? ఇందులో ఏంటంటే 1 కప్పు వరకు జొన్న పేలాల పిండి అండి. ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, ఆ లింక్ నేను కింద ఇస్తున్నాను, పైన కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఇదేంటంటే చాలా చలువ, మంచి స్మెల్ వస్తుందండి, కమ్మటి వాసనతో బాగుంటుంది. కొన్ని జొన్నలు చాలా పేలాలు అవుతాయి, మంచి పౌడర్ అవుతుందండి. ఇది కలిపేసి ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే ఏంటంటే కరెక్ట్గా మనకు ఆ డేట్స్ అనేవి అన్నీ కలుస్తాయండి. ఇవి లడ్డులాగా తినొచ్చు, లేదు కాస్త 2 స్పూన్ల పౌడర్ కూడా రోజు జస్ట్ మామూలుగా తినేయచ్చండి. స్నాక్ కిందకి బాగుంటుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే హ్యాపీ అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి మంచిదండి, ఇన్స్టెంట్ శక్తి ఇస్తుంది. దీన్ని ఇలా లడ్డులాగా చుట్టుకోవడమే అండి, మనకి 15 డేస్ వరకు ఉంటాయి. అయితే ఇది వేసుకునే ముందు ఇప్పుడు మనకి కాసిన నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా, అవి పెట్టుకోవాలి. అవి అందులో వేసి కలపాలండి. పల్లీలు కొన్ని తీసాం కదా, అది కొద్దిగా నెయ్యి వేసి ఎంత జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఉంటే సరిపోతాయి. ఆల్రెడీ వేగిన పల్లీలే కదా, ఆ నెయ్యి ఎందుకంటే మంచి కమ్మదనం కోసం, ఎలాగో మనం లడ్డు చుట్టడానికి వేసుకోవాలి కదా, ఇందులో వేయాలి. జస్ట్ అలా తిప్పాలండి, మెత్తగా అయితే అవ్వద్దు. ఇది అక్కడక్కడ పంట కిందకి వచ్చి చాలా బాగుంటుంది. ఇంకేముంది, లడ్డు కట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. మీకు 15 డేస్ వరకు ఉంటుందండి, హ్యాపీగా పెట్టవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. ఎలాంటి వీడియో కావాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.